ఆ చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేది. కానీ తదనంతర కాలంలో అక్కడి వాతావరణం అంతా కూడా ఎంతో పరిశుభ్రంగా కూడా ఉంటూ ఉండేది. విదేశాల నుంచి పక్షులు కూడా వలస వస్తూ ఉండేవి. విదేశీ అతిథులతో ఆ చెరువు పరిసరాలన్నీ కూడా ఎంతో సందడిగా ఆహ్లాదకరంగా ఉండేవి. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆ చెరువు సాగు తాగునీటికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆ చెరువు రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. మంచినీటి చెరువు కాస్త మురుగునీటి కూపంగా తయారై కబ్జాలకు కేరాఫ్గా మారిపోయింది. కబ్జాలతో బక్క చిక్కిపోయిన ప్రగతి నగర్ చెరువు అలియాస్ అంబర్ చెరువుపై జలం జీవం ప్రత్యేక కథనం. ప్రగతి నగర్ చెరువు పేరుకు తగినట్టుగానే ఈ చెరువు పరిసరాల్లో ప్రగతి పరిఢవిల్లింది. జేఎన్టీయు బాచుపల్లి మధ్యలో ఈ చెరువు ఉంటుంది. 225 ఎకరాల్లో ఉన్న అతి పెద్ద చెరువు ప్రగతి నగర్ చెరువు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతం చాలా విస్తరించింది. ఇక్కడ కట్టడాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. చుట్టుపక్కల కాలనీలు పెరగడంతో అందరి దృష్టి ఈ పెద్ద చెరువు మీదే పడింది. కబ్జారాయిళ్లు వేర్వేరు అవతారాల్లో మెల్లగా చెరువు పరిసరాల్లో కాళ్లు మోపారు. క్రమంగా లోపలికి ఆక్రమించుకుంటూ వస్తూ ఉండడంతో చెరువు చిక్కిపోతోంది. ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒకప్పుడు 225 ఎకరాల్లో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 154 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే లెక్కలు ఆ విధంగా చెబుతున్నా 154 ఎకరాలు కూడా మిగిలిందా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. కూకట్పల్లిలోని అంబర్ చెరువు, ఎల్లమ్మ చెరువు మధ్యన కనెక్టివిటీ సరస్సుగా ఈ చెరువు ఉండేది. అయితే కబ్జాల వల్ల వీటి కనెక్టివిటీ దాదాపుగా కట్ అయిపోయింది. 2017-2021 సంవత్సరాల్లో వచ్చిన వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలకు నీళ్లు చేరి మొత్తం మునిగిపోయాయి. అందుకు కారణం ప్రగతి నగర్ చెరువు ఆక్రమణలే. ఈ చెరువును మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరిస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మరిన్ని అపార్ట్మెంట్లు పెరిగాయి. నీళ్లలోనే ఇళ్లు నిర్మించారంటే ఈ చెరువును ఎంతలా ఆక్రమించేశారో అర్థం చేసుకోవచ్చు. అందుకు సాక్ష్యాలు ఇప్పటికీ చెరువు నీటిలో నిక్షిప్తమై ఉన్నాయి. 2 కట్టిన ఇళ్లు ఉండగా మరో 2 నిర్మాణంలో ఉండగా నిలిచిపోయాయి. హెచ్ఎంటీవీ కవరేజీలో భాగంగా అక్కడికి వెళ్లినప్పుడు పట్టపగలే ఓ నిర్మాణ సంస్థ వ్యర్థాలను పారబోస్తోంది. దానిపై మా ప్రతినిధి ప్రశ్నించగా ఆ స్థలం తమదేనని, అందుకే అక్కడ డంప్ చేస్తున్నామని సమాధానం చెప్పారు. చెరువులో వ్యర్థాలు వేయడం నిషేధం కదా అని మళ్లీ ప్రశ్నిస్తే ఆ ల్యాండ్ కోర్టు కేసులో ఉందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం. పట్టపగలే దర్జాగా వ్యర్థాలు డంప్ చేస్తుంటే మరి రాత్రి సమయాల్లో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డంపింగ్ వల్ల బఫర్ జోన్ ఎఫ్టీఎల్ స్థలం లేకుండా పోయింది. మాట్లాడితే నిన్ను పోలీస్ స్టేషన్ 5 నిమిషాలు పంపించేస్తాను. అది లేకపోతే నేను చెప్పేది ఆయన చెప్పేది అది ఇద్దరు మాట కాదు. ఇద్దరు మాట వింటున్నావా? వాడు ఏదో టీవీ అనౌన్స్మెంట్కి వచ్చారు, వాళ్ళ పని అది చేస్తున్నారు. అది నువ్వే పెట్టారనుకో దీనికి సంబంధించిన ఓనర్ వస్తాడు. గతంలో ఈ చెరువుకు విదేశాల నుంచి పక్షులు వలస వచ్చేవి. రంగురంగుల విదేశీ అతిథులతో ఈ ప్రాంతం చాలా కలర్ఫుల్ గా ఉండేది. మరోవైపు చెరువుకు దగ్గరలోనే మాజీ మంత్రికి చెందిన పెద్ద వెంచర్ నిర్మించారు. కబ్జాలకు గురవుతుండడంతో ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన ఆక్రమణలు మాత్రం ఆగలేదు. గతంలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినా ఎలాంటి చర్య తీసుకోలేదు. స్థానికంగా ఉన్న 6 కాలనీలకు చెందిన డ్రైనేజీ మొత్తం ఈ చెరువులోకి ప్రవహిస్తోంది. మురుగు కలవకుండా ప్రత్యేక నాలా ఏర్పాటు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. పేరులో ప్రగతి నింపుకున్న ఈ ప్రాంతం కబ్జా రాయిళ్ల కన్నుపడి దుర్గంధాన్ని వెదజల్లుతూ చెరువు భూములన్నీ ఆక్రమణలకు గురైపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రగతి నగర్ చెరువు ఆనవాళ్లు కోల్పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా చెరువుల కబ్జాలకు సంబంధించిన ప్రత్యేక టెలికాస్ట్ అయితే చేస్తుంది. ఎక్కడ ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఒక్కసారి మనం ప్రస్తుతం ప్రగతి నగర్, ఇది అతిపెద్ద చెరువు, ప్రగతి నగర్ చెరువు అంటారు, లేదంటే కొంతమంది అంబీర్ చెరువు అంటారు, అంబర్ చెరువు అని కూడా అంటారు. ఈ చెరువు దగ్గర మొత్తం గుర్రపు డెక్క పెరిగిపోయింది. గతంలో 200 ఎకరాల్లో ఈ చెరువు అయితే ఉండేది. కానీ ప్రస్తుతం
అధికారుల అంచనా ప్రకారం దాదాపుగా 120 నుంచి 125 ఎకరాల్లో ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. కబ్జా చేయడానికి ముందు మొత్తం మట్టిని ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అవంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఈ చెరువు మరో ప్రత్యేకత ఏంటంటే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తాయంట. ఒక స్థానికుడు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ అసలు మీ చిన్నప్పుడు ఈ చెరువు ఎలా ఉండేది, ఇప్పుడే చూస్తున్నారుగా ఎలా అనిపిస్తుంది అసలు? 25 ఇయర్స్ బ్యాక్ చాలా మంచిగా ఉండేది చెరువు. ఇందులో వాటర్ కూడా తాగేవాళ్ళం, మేము ఈత కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కుర్రపు డెక్క డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దీంట్లోకి పంపించారు. మొత్తం చాలా ఘోరంగా స్మెల్ రావడం, అలాంటి ట్రాఫిక్ జాము ఇలాంటివి మొత్తం చాలా ఘోరంగా ఉంది ఇది. ఇక్కడ మంచిగా చాలా నీట్గా ఉండేది చెరువు. ఒకప్పుడు వాటర్ కూడా తాగేవాళ్ళం. ఇప్పుడు చూద్దామంటే అసలు ఎక్కడ చెరువు సగం కనిపించదు, గుర్రపు డెక్కనే కనిపిస్తూ ఉంటుంది. విదేశీ పక్షులు కూడా ఇక్కడికి వస్తాయని అంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? వస్తుంటాయి, నేను చిన్నప్పుడు బాగా చూశాను. చాలా వరకు పక్షులు వచ్చాయి, ఇప్పుడు అయితే రావట్లేదు. కాకులు కొంగలు ఇలాంటివి ఉండేవి, ఇప్పుడైతే అసలే లేవు. కాకులు కొంగలు ఎక్కడెక్కడో చిన్న చిన్న పక్షులు కనిపిస్తున్నాయి అంతేగాని కొంగలు లాంటివి కాకులు లాంటివి అసలు ఏమీ లేవు ఇప్పుడు. కనీసం ఇప్పటికైనా అధికారులు, వాస్తవానికి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నెట్టేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైతే రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన విషయం అంటూ కూడా ఏ శాఖకి వాళ్ళు పక్కకి తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ఈ చెరువులపైన దృష్టి సారిస్తే ఇలాంటి పెద్ద చెరువులు, ప్రగతి నగర్ లాంటి పెద్ద చెరువులు బాగుపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్తో ఆర్కే, హెచ్ఎంటీవీ, ప్రగతి నగర్ పెద్ద చెరువు దగ్గర నుంచి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.